నిన్ను నమ్మించి మోసం చేశారా? ఇక వాళ్ళ పని శివుడు చూసుకుంటాడు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే శివుడు ఏం చేయమన్నాడు? మీ బాధ శాశ్వతంగా తొలగిపోయే 3 అద్భుత రహస్యాలు. ఆత్మీయులైన ఆధ్యాత్మిక బంధువులారా, ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం సామాన్యమైనది కాదు. ఇది ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అతి భయంకరమైన నొప్పుల్లో ఒకటి. ఎవరినైతే మనం ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తామో, ఎవరి కోసమైతే మన సర్వస్వాన్ని ధారపోస్తామో, వారే మనకు వెన్నుపోటు పొడిచినప్పుడు మన మనసు అనుభవించే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ప్రపంచం శూన్యంగా అనిపిస్తుంది. నమ్మకం మీద ఉన్న గౌరవం నశిస్తుంది. కానీ ఇక్కడే మనం ఒక హెచ్చరికను గమనించాలి. ఈ వేదన మిమ్మల్ని కృంగదీయడానికి కాదు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన సత్యం వైపు నడిపించడానికి ప్రకృతి వేసిన బాట. ఈ కథను వినడానికి ముందు ఒక ముఖ్యమైన సైకలాజికల్ వార్నింగ్. మీ మనసులో పేరుకుపోయిన పగ, ప్రతీకారం లేదా నిరాశను ఈ కథ పూర్తిగా తుడిచివేస్తుంది. అయితే ఆ మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందుకంటే సత్యం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఉపశమనం అమృతం వంటిది. మన పురాణాలు కేవలం దేవతల గాథలు మాత్రమే కావు, అవి మన మానవ సంబంధాల చిక్కుముడులను విప్పే దివ్య ఔషధాలు. స్పిరిచువల్ వార్నింగ్ ఏంటంటే, ఇక్కడ చెప్పబడే రహస్యాలు శివ మహాపురాణంలోని అంతరార్థాలను విశ్లేషిస్తూ చెప్పబడినవి. వీటిని కేవలం ఒక కథగా వినకుండా మీ జీవితానికి అనువర్తింపజేసుకుంటేనే మీ బాధ శాశ్వతంగా తొలగిపోతుంది. కైలాస పర్వతం మీద మంచు తెల్లగా మెరిసిపోతుంది. నిశ్శబ్దానికి ఆ నిలయం ఒక అద్భుతమైన శాంతిని వెదజల్లుతోంది. ఆ పవిత్ర శిఖరం మీద ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉన్నారు. జగన్మాత అయిన పార్వతీదేవి మనసు చలిస్తోంది. భూలోకంలో ఉన్న తన బిడ్డలు అంటే మానవులు అనుభవిస్తున్న ఆవేదనలు ఆమె దృష్టికి వస్తున్నాయి. ముఖ్యంగా ఒకరు నమ్మి మోసపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వారి ఆర్తనాదాలు ఆమెను కదిలిస్తున్నాయి. ఆ తల్లి కరుణతో నిండిన హృదయంతో పక్కనే ధ్యాన ముద్రలో ఉన్న పరమేశ్వరుని వైపు చూసింది. ఆ దయామయుడు కళ్ళు తెరిచినప్పుడు అమ్మవారు ఒక ప్రశ్న అడిగారు. దేవా, లోకంలో మనిషికి మరణం కంటే మిన్నగా అనిపించే నొప్పి ఏది అని అడిగింది పార్వతి. దానికి ఆ బోలశంకరుడు మందహాసం చేస్తూ, పార్వతి, మనిషి తన సొంతం అనుకున్న వ్యక్తి నుండి ఎదురయ్యే ద్రోహం, మోసం అనేవే మరణం కంటే భయంకరమైన వేదనను మిగులుస్తున్నాయన్నారు. అప్పుడు పార్వతీదేవి, మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నా బిడ్డలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ నమ్మక ద్రోహం నుండి వారు ఎలా బయటపడాలి? అసలు నమ్మిన వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? ఆ సమయంలో శివుడు పార్వతీదేవికి వివరించిన 3 అద్భుత రహస్యాలు నేటి కాలంలో మనం పడుతున్న ప్రతి మానసిక వ్యధకు అసలైన పరిష్కారాలు. పరమశివుడు తన అమృతుల్యమైన వాక్కులతో పార్వతీదేవికి ఇలా వివరించసాగాడు. పార్వతి, లోకాల్లో మోసం అనేది కేవలం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేసే అన్యాయం మాత్రమే కాదు, అది ఒక ఆత్మకు ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష. మానవుడు తన జీవిత కాలంలో ఎందరినో కలుస్తుంటాడు. ప్రతి ఒక్కరితోనూ ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అయితే అనుబంధం వెనక ఉన్న స్వార్థాన్ని లేదా నిజాన్ని గుర్తించడంలో విఫలమవుతాడు. ఒక వ్యక్తిని నమ్మడం అంటే మన హృదయాన్ని వారి చేతుల్లో పెట్టడం. వారు ఆ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని మనం ఆశిస్తాం. కానీ ఆ ఆశే అన్ని దుఃఖాలకు మూలమవుతుంది. నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలిగే బాధను భరించడం సామాన్య మానవుడికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సమయంలో నమ్మకం మాత్రమే కాదు, ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం మరియు ప్రేమ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఈ స్థితిలో మనిషి చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆత్మవిశ్లేషణ. తమను తాము తక్కువ చేసుకోకుండా ఆ పరిస్థితిని ఒక సాక్షిగా చూడడం అలవాటు చేసుకోవాలి. శివుడు ఎలా చెబుతుంటే కైలాసంలోని వృక్షాలన్నీ నిశ్శబ్దంగా వింటున్నాయి. గంగా భవాని తన వేగాన్ని తగ్గించి ఆ దివ్య వాక్కులను ఆలకిస్తుంది. పరమేశ్వరుడు కొనసాగిస్తూ, పార్వతి, మొదటి రహస్యం ఏంటంటే, నిన్ను మోసం చేసిన వ్యక్తి నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పడానికి వచ్చిన గురువుగా భావించాలి. వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు. ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న వారు వెన్నుపోటు పొడిస్తే వారిని గురువుగా చూడడం ఎలా సాధ్యమని లోకం అడగవచ్చు. కానీ వాస్తవానికి వారు నీలోని బలహీనత నీకు పరిచయం చేశారు. నీవు ఎక్కడ అతిగా స్పందిస్తున్నావో, ఎక్కడ విచక్షణ కోల్పోయి నమ్ముతున్నావో వారు నీకు తెలియచెప్పారు. ఆ ద్రోహం జరగకపోతే నీవు నీ అంతరాత్మ వైపు ఎప్పటికీ చూడలేవు. దేవి, మానవుడు తన చుట్టూ ఉన్న మాయా ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ఒక వ్యక్తి తనను తాను ప్రేమిస్తున్నాడని భావించినప్పుడు ఆ ప్రేమ వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించడు. ద్రోహం జరిగినప్పుడు మాత్రమే ఆ మాయాతర తొలగిపోతుంది. ఆ సమయంలో కలిగే నొప్పి నీ ఆత్మను శుద్ధి చేస్తుంది. ఆ నొప్పిని ఒక అగ్నిలా భావించాలి. బంగారం అగ్నిలో కాలినప్పుడే దానిలోని మలినాలు తొలగిపోయి మెరుస్తుంది. అలాగే మనిషి ద్రోహం అనే అగ్నిలో కాలినప్పుడే
అతనిలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతోంది. అందుకే మోసం చేసిన వారిపై పగ పెంచుకోవడం కంటే వారు నీకు కలిగించిన ఆ జ్ఞానోదయానికి కృతజ్ఞత కలిగి ఉండటం ఉత్తమం. పగ అనేది నిన్ను మరింత బంధిస్తుంది, కానీ క్షమ మరియు అవగాహన నిన్ను ఆ బంధం నుండి విముక్తుడిని చేస్తాయి. శివుడు ఇంకా ఇలా అన్నాడు, పార్వతి, రెండో రహస్యం కర్మ సిద్ధాంతంలో ఉంది. ఈ సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు. మనకు ఒకరు ద్రోహం చేశారంటే అది గతంలో మనం చేసిన ఏదో ఒక కర్మకు ప్రతిఫలం కావచ్చు, లేదా మన ఆత్మ పరిణితి చెందడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక సన్నివేశం కావచ్చు. ఒక వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు మనం ఆ వ్యక్తిని మాత్రమే నిందిస్తాం, కానీ ఆ వ్యక్తి కేవలం ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే. నీవు అనుభవించాల్సిన కర్మను నీ వద్దకు తీసుకువచ్చిన ఒక వాహనం మాత్రమే అతను. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషికి ఎవరి మీద కోపం రాదు. తన కర్మను తాను అనుభవించి తీరాలన్న నిశ్చలత్వం అలవడుతుంది. ఆ నిశ్చలత్వమే మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ద్రోహం చేసిన వారు తమ కర్మను తాము మోస్తారు. దాని గురించి నీవు చింతించవలసిన అవసరం లేదు. దేవి, మూడవ రహస్యం అత్యంత ముఖ్యమైనది. అది నీ మీద నీకు ఉండవలసిన నమ్మకం. లోకం నిన్ను మోసం చేసినప్పుడు నీవు ప్రపంచాన్ని నమ్మడం మానేస్తావు. కానీ అంతకంటే ప్రమాదకరమైనది ఏంటంటే నీవు నిన్ను నమ్మడం మానేయడం. నేను ఎంత మూర్ఖుడిని, అందరినీ నమ్మి మోసపోయానని నిన్ను నువ్వు నిందించుకుంటావు. ఇది నీ ఆత్మకు చేసే అతి పెద్ద అన్యాయం. నమ్మడం అనేది నీ గొప్పతనం, మోసం చేయడం అనేది వారి బలహీనత. నీలోని మంచితనాన్ని, నమ్మకాన్ని ఆ ద్రోహం కారణంగా చంపుకోకూడదు. సముద్రంలోకి ఎన్ని మురికి కాలువలు చేరినా తన స్వచ్ఛతను ఎలా కోల్పోదో, నీ మనసు కూడా ఎదుటివారి చెడు ప్రవర్తన వల్ల తన మంచితనాన్ని కోల్పోకూడదు. నీ నమ్మకాన్ని మనుషుల మీద కాకుండా పరమాత్మ మీద ఉంచు. పార్వతీదేవి ఆ మాటలు విని ఎంతో ప్రభావితమైంది. స్వామి, మరి సామాన్య మానవుడు ఆ బాధ నుండి తక్షణమే బయటపడాలంటే ఏం చేయాలి? ఆ మనోవేదన అతన్ని నిద్రపోనివ్వదు. ప్రతి క్షణం ఆ మోసం గుర్తుకు వచ్చి వేధిస్తుంది కదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు మందహాసం చేస్తూ, పార్వతి, దీనికి పరిష్కారం సమర్పణ భావం జరిగిన ప్రతి విషయాన్ని నా పాదాల చెంత వదిలివేయాలి. దేవా, ఈ కష్టాన్ని నేను భరించలేను, దీని నుండి నన్ను గట్టెక్కించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఎప్పుడైతే మనిషి తన భారమంతా భగవంతుడి మీద వేస్తాడో అప్పుడు ఆ భారం తేలికవుతుంది. ఆ సమయంలోనే అతనికి లోపల నుండి ఒక తెలియని శక్తి లభిస్తుంది. ఆ శక్తి అతన్ని ఆ బాధ నుండి బయటకు తీసుకువస్తుంది. లోకంలో ద్రోహం అనేది ఒక విషయం వంటిది. దాన్ని అలాగే మనసులో ఉంచుకుంటే అది నీ ప్రాణాలనే తీస్తుంది. కానీ ఆ విషయాన్ని నీవు కలలో దాచుకుంటే, దాని ప్రభావం నీ ఆత్మ మీద పడకుండా చూసుకుంటే నీవు నీలకంఠుడు అవుతావు. అంటే కష్టాలను జీర్ణించుకొని లోకానికి మేలు చేసే శక్తి నీకు లభిస్తుంది. ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడంటే ఆ వ్యక్తికి నీ జీవితంలో ఉండే అర్హత ముగిసిందని అర్థం. ప్రకృతి నిన్ను ఆ వ్యక్తి నుండి దూరం చేస్తుంది. దాన్ని ఒక అవకాశంగా భావించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. గతాన్ని పట్టుకొని వేలాడటం వల్ల నీవు వర్తమానంలోని ఆనందాన్ని కోల్పోతావు. మృతదేహం వంటిది, దాన్ని ఎంతకాలం మోసినా దుర్వాసన తప్ప ఏమీ రాదు. శివుడు తన ఉపదేశాన్ని కొనసాగిస్తూ, పార్వతి, నమ్మక ద్రోహం జరిగినప్పుడు మనిషి తన చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటాడు. ఎవరిని నమ్మకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ ఇది సరైన మార్గం కాదు. ఒక పువ్వు తన రేకులను ముడుచుకుంటే అది తన పరిమళాన్ని వెదజాలలేదు. అలాగే మనసును మూసేస్తే ఆనందం లోపలికి ప్రవేశించలేదు. మోసం చేసిన ఒక్క వ్యక్తి కోసం నీ జీవితంలోకి రాబోయే 100 మంది మంచి వ్యక్తులకు ద్వారాలు మూసివేయడం ఎంతవరకు సమంజసం? ప్రపంచం మొత్తం చెడ్డది కాదు. కొందరు మనుషులు మాత్రమే మాయలో పడి తప్పు చేస్తారు. ఆ తప్పుకు ప్రపంచాన్ని శిక్షించడం తగదు. నీవు నీ ప్రేమని, కరుణని పంచడం ఆపద్దు. ఆ ప్రవాహమే నీ గాయాలను మాన్పుతోంది. పరమేశ్వరుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నాడు, పార్వతి, లోకాల్లో మనిషి మరొకరిని తనవాడని అనుకోవడమే అన్ని అనర్థాలకు మూల కారణం. ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు. ఏ బంధము నిరంతరము నిలిచి ఉండదు. కానీ మానవుడు మోహంలోనికి ఎదుటి వ్యక్తి తన మాటకు కట్టుబడి ఉంటాడు. తనను ఎప్పటికీ వదిలి వెళ్ళడని భ్రమపడతాడు. ఈ మమకారం అనేది ఒక మాయావలయం. ఎప్పుడైతే ఒక వ్యక్తి నీ నమ్మకాన్ని వమ్ము చేస్తాడో అప్పుడు ఆ మాయావలయం ఒక్కసారిగా చిన్నాభిన్నమవుతుంది. ఆ సమయంలో కలిగే శూన్యాన్ని భరించడం మనిషికి అసాధ్యంగా తోస్తుంది. కానీ ఆ శూన్యమే అసలైన సత్యాన్ని దర్శించడానికి ఒక ద్వారమని మనిషి గుర్తించలేడు. దేవి, ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆకాశం వాటి వల్ల ప్రభావితం కాదు. అలాగే మనుషులు నీ జీవితంలోకి వస్తుంటారు. కొందరు నీకు ఎంతో దగ్గర అవుతారు, మరి కొందరు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నీవు ఆకాశం వంటి దానివని గుర్తించుకోవాలి. నీ హృదయం ఒక మహాసముద్రం వంటిది. అందులో ఎన్నో అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఒక అల వచ్చి నీ తీరాన్ని తాకినప్పుడు నీవు పొంగిపోతావు. అదే అల వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నీవు కృషించిపోతావు. ఇది కేవలం నీ మనసు చేసే వింత పోకడ మాత్రమే.
నిన్ను మోసం చేసిన వారు నీ నుండి ఏదో తీసుకువెళ్లారని నీవు అనుకుంటావు. కానీ వాస్తవానికి వారు నీలోని భ్రమను మాత్రమే తీసుకువెళ్లారు. వారు నీకు మిగిల్చిన ఆ ఒంటరితనం నీవు నిన్ను వెతుక్కోవడానికి దైవం ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఓ పార్వతి, నమ్మిన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు ఆ బాధను భరించడం ఎలాగో నేను నీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఒక చెట్టును చూడు, ఎందరికో నీరుని ఇస్తుంది, పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తుంది, బాటసారులకు ఫలాలను అందిస్తుంది. కానీ ఏదో ఒకరోజు ఒక కోపంతో ఉన్న మనిషి వచ్చి ఆ చెట్టు కొమ్మలను నరికివేయవచ్చు. అప్పుడు ఆ చెట్టు ఏడుస్తుందా? లేదా ఆ మనిషిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తుందా? లేదు కదా. ఆ చెట్టు తన సహజ గుణాన్ని వదలదు. అది మళ్ళీ చిగురిస్తుంది. అది తన గాయాన్ని తానే మాన్పుకుంటుంది. మనిషి కూడా చెట్టు వలె సహనశీలి కావాలి. ఎదుటివారి క్రూరత్వం నీలోని సహజ సిద్ధమైన మంచితనాన్ని చంపకూడదు. నీవు మళ్ళీ చిగురించాలి, మళ్ళీ పూయాలి, మళ్ళీ లోకానికి నీ పరిమళాన్ని పంచాలి. అదే అసలైన ధర్మం. శివుడు ఇలా చెబుతుంటే పార్వతీదేవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్వామి, చెట్టుకు మనసు ఉండదు కాబట్టి అది భరిస్తుంది. కానీ మనిషికి భావోద్వేగాలు ఉంటాయి కదా. ఆ బాధ కలిగినప్పుడు మనిషి రక్త కన్నీరు పెడతాడు. ఆ సమయంలో అతనికి ఈ వేదాంతం ఎలా అర్థమవుతుందని అడిగింది. అప్పుడు ఆ త్రినేత్రుడు గంభీరంగా ఇలా అన్నాడు, పార్వతి, అందుకే నేను సాధన గురించి చెబుతున్నాను. మనిషి తన మనసును నియంత్రించి కూడా నేర్చుకోవాలి. మనస్సు అనేది ఒక మదపు ఏనుగు వంటిది. దాన్ని ధ్యాన అనే అంకుశంతో అదుపు చేయాలి. నీవు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి మీదే నీకు ఎక్కువ అంచనాలు ఉంటాయి. అంచనాలు ఉన్న చోట నిరాశ తప్పదు, నిరాశ ఉన్న చోట వేదన తప్పదు. దేవి, లోకంలో ప్రతి ఒక్కరూ తమ తమ స్వార్థం కోసం బ్రతుకుతూ ఉంటారు. ఇది చేదు నిజం. వారు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమ వెనుక వారికి ఏదో ఒక అవసరం ఉండవచ్చు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత లేదా అంతకంటే మెరుగైన అవకాశం వచ్చినప్పుడు వారిని వదిలేయవచ్చు. దీన్ని మోసం అని అనడం కంటే వారి అజ్ఞానం అని అనడం సమంజసం. వారు తమ స్వార్థం కోసం ఒక గొప్ప ఆత్మను కోల్పోతున్నారు అంటే నష్టం వారిదే, కానీ నీది కాదు. నీవు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీవు ఈ భూమి మీదకు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. మధ్యలో వచ్చే ఈ బంధాలన్నీ కేవలం ప్రయాణంలో తారసపడే తోటి ప్రయాణికులకు మాత్రమే. ఒక ప్రయాణికుడు మధ్యలోనే దిగిపోయాడని నీవు నీ ప్రయాణాన్ని ఆపేస్తావా? లేదు కదా. నీ గమ్యం వైపు నీవు సాగిపోవాలి. పార్వతి, మోసం చేసిన వ్యక్తిని శిక్షించాలనే ఆలోచన మనిషిని నరకంలోకి నెడుతుంది. ప్రతీకారం తీర్చుకోవడం వల్ల నీవు కూడా వ్యక్తి స్థాయికి దిగజారిపోతావు. ఆ వ్యక్తి చేసిన తప్పుకు కాలమే సమాధానం చెబుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఒకరికి ద్రోహం చేసిన వారు 10 రెట్లు ఎక్కువగా అనుభవించక తప్పదు. అది ఈ జన్మలో కావచ్చు లేదా మరుసటి జన్మలో కావచ్చు. కానీ నీవు మాత్రం ఆ విషవలయంలో చిక్కుకోకూడదు. నీవు చేయవలసిన పని ఒక్కటే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. నీ మనసులో ఉన్న ఆ బాధను నా మంత్రంతో కడిగివేయి. ఓం నమఃశివాయ అనే మంత్రం కేవలం ఒక శబ్దం కాదు, అది ఒక దివ్య ఔషధం. అది నీ మనస్సులోని గాయాలను మాన్పుతుంది, నీకు అపారమైన మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మరొక రహస్యం ఏంటంటే, పార్వతి, ద్రోహం జరిగినప్పుడు మనిషి తన శక్తిని కోల్పోతాడు. ఆ శక్తిని తిరిగి పొందాలంటే మౌనం పాటించాలి. మాటల ద్వారా నీ బాధను ఇతరులకు చెప్పడం వల్ల నీ శక్తి వృధా అవుతుంది. అంతేకాకుండా నీ బాధను చూసి కొందరు జాలిపడవచ్చు, మరికొందరు లోపల నవ్వుకోవచ్చు. అందుకే నీ బాధను కేవలం నా ముందు మాత్రమే చెప్పుకో. నేను నీ బాధను స్వీకరిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ ఆత్మీయుడిగా భావిస్తావో అప్పుడు నీకు లోకంలోని మోసాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. నీవు ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు నిన్ను ఎవరూ మోసం చేయలేరు. ఎందుకంటే నీవు దేన్నే ఆశించవు. ఆశ లేని చోట మోసానికి తావులేదు. దేవి, మానవుడు తనను తాను ఒక శరీరంగా భావిస్తాడు. అందుకే అతనికి శారీరక మానసిక నొప్పులు కలుగుతాయి. కానీ తాను ఒక ఆత్మను గ్రహించినప్పుడు ఆత్మకు చావు లేదు, నొప్పి లేదు, మోసము లేదు. ఆత్మ ఎప్పుడు స్వచ్ఛమైనది. మనిషి తన లోపల ఉన్న దివ్య జ్యోతిని దర్శించాలి. అప్పుడు చుట్టూ ఉన్న చీకటి అతన్ని ఏమీ చేయలేదు. మోసం అనేది ఒక చీకటి వంటిది, ధ్యానం అనేది వెలుగు వంటిది. వెలుగు రాగానే చీకటి మటుమాయమవుతుంది. అలాగే దానం కలగగానే ద్రోహం వల్ల కలిగిన బాధ మాయమవుతుంది. మనిషి తనను తాను ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఇతరుల గుర్తింపు కోసం, ఇతరుల ప్రేమ కోసం ప్రాకులాడటం మానేయాలి. నీకు తోడుగా ఉంటే ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకమైనా సరే నీవు చలించవు. శివుడు తన గంభీర స్వరంతో ఇంకా ఇలా చెప్పసాగాడు. పార్వతి, మానవుడు ఒక వింతైన మాయలో బతుకుతుంటాడు. తన చుట్టూ ఉన్న సంపద, అధికారం, మనుషులు అన్నీ తనవే అని, తనతోనే ఎల్లకాలం ఉంటాయని బలంగా నమ్ముతాడు. ఈ నాది అనే అహంకారమే ద్రోహం జరిగినప్పుడు అతను కృంగదీస్తుంది. నిజానికి ఈ ప్రపంచంలో నీది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నీవు ధరించిన ఈ శరీరం కూడా నీది కాదు. అది పంచభూతాల నుండి అప్పుగా తీసుకోబడింది. సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రకృతికి తిరిగి ఇచ్చేయాలి. అలాంటప్పుడు ఒక వ్యక్తి నీకు చేసిన అన్యాయం వల్ల నీవు కోల్పోయేది ఏముంటుంది?
కేవలం నీ అపోహలు మాత్రమే కదా అని పరమేశ్వరుడు ప్రశ్నించారు. కైలాస పర్వతం మీద వీస్తున్న చల్లని గాలి ఆ దేవుడు మాటలకు తల ఊపుతున్నట్టుగా ఉంది. శివుడు తన త్రినేత్రాన్ని కొద్దిగా తెరిచి దూరంగా కనిపిస్తున్న గంగా ప్రవాహాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు, పార్వతి, ఈ గంగను చూడు. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దాని మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కొందరు అందులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు, మరికొందరు మలినాలను విడిచిపెడతారు. కానీ గంగ ఎవరిని ఏమీ అనదు, ఎవరిపైనా పగ పెంచుకోదు. అది తన గమ్యాన్ని చేరుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. మనిషి జీవితం కూడా గంగ వలె సాగిపోవాలి. నిన్ను మోసం చేసిన వారు నీ ప్రవాహంలో ఒక రాయి వంటి వారు. వారు నీ గమ్యాన్ని కొద్దిసేపు ఆపవచ్చు, కానీ నీ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకోలేరు. నీవు ఆ రాయిని దాటుకొని ముందుకు సాగిపోవాలి. నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు కలిగే ఆవేదనను తగ్గించుకోవడానికి మరొక మార్గం ఉంది దేవి. ఆ వ్యక్తితో నీకు ఉన్న రుణానుబంధం ముగిసిందని గ్రహించాలి. ఈ ప్రపంచంలో ఏ బంధమైన రుణం ఉన్నంత వరకు ఉంటుంది. ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నిన్ను సుఖపెట్టినా లేదా నీకు ద్రోహం చేసినా, నిన్ను దుఃఖపెట్టినా, అది నీవు అతనికి ఇవ్వవలసిన లేదా అతను నీ నుండి తీసుకోవలసిన కర్మఫలం మాత్రమే. ఆ లెక్క పూర్తయిన మరుక్షణమే ఆ బంధం తెగిపోతుంది. అందుకే మోసం చేసిన వారిని చూసి బాధపడటం అంటే తీరిపోయిన అప్పు గురించి ఇంకా ఆలోచించడమే అవుతుంది. నీవు ఆ రుణం నుండి విముక్తి పొందావని సంతోషించాలి, కానీ ఆ బాధలో కూరుకుపోకూడదు. పార్వతీదేవి పరమశివుడి పాదాలను స్పృశిస్తూ ఇలా అడిగింది, ప్రాణనాథ, రక్తం పంచుకొని పుట్టిన వారే కంటికి రెప్పలా కాపాడుకున్న వారే ద్రోహం చేసినప్పుడు ఆ మనసు వికలమవుతుంది కదా. ఆ రక్త సంబంధాల వెనక ఉన్న స్వార్థాన్ని ఎలా తట్టుకోవాలని అడిగింది. దానికి ఆ కైలాసవాసి గంభీరంగా అలా బదులిచ్చాడు, పార్వతి, రక్త సంబంధాలు అనేవి కేవలం ఈ జన్మకు సంబంధించిన భౌతిక బంధాలు మాత్రమే. ఆత్మకు తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేడు. ప్రతి ఆత్మ తన సొంత ప్రయాణాన్ని సాగిస్తుంది. ఒకే తల్లి గర్భంలో పుట్టినంత మాత్రాన అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. అది వారి వారి సంపర్కాల మీద ఆధారపడి ఉంటుంది. బంధువులు మోసం చేసినప్పుడు కలిగే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, అది నిజమే. కానీ ఆ నొప్పి నీకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఎవరు ఎవరికి శాశ్వతం కాదని నిర్వేదం నీలో కలుగుతుంది. ఆ నిర్వేదమే నిన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. లోకంలోని మోసాలను చూసి భయపడి పారిపోవడం వీరత్వం కాదు. ఆ మోసాల మధ్య ఉంటేనే తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం అసలైన యోగం. ఎవరైతే తనను తాను మోసం చేసిన వారిని కూడా కనికరంతో చూస్తారో వారే నాకు అత్యంత ప్రియమైన భక్తులు. ఎందుకంటే వారు అహంకారాన్ని జయించి ప్రేమను మాత్రం ఆయుధంగా మలుచుకున్నారు. దేవి, మానవుడు తనను తాను తక్కువ అంచనా వేసుకుంటాడు. ఒకరు నన్ను మోసం చేశారంటే నేను అసమర్థుడిని అని భావిస్తాడు. కానీ వాస్తవానికి నిన్ను మోసం చేయడానికి వారు ఎన్నో కుతంత్రాలు పన్నవలసి వచ్చింది. అంటే నీవు వారికంటే శక్తిమంతుడు అని అర్థం. నీ మంచితనాన్ని వారు తమ బలహీనతగా వాడుకుంటారు. కానీ మంచితనం ఎప్పుడు బలహీనత కాదు, అది ఒక దివ్యమైన శక్తి. ఆ శక్తిని నీవు కోల్పోకూడదు. మోసపోయిన మనిషి తనను తాను నిందించుకోవడం మానేసి తనలోని మంచితనాన్ని ఇంకా పెంపొందించుకోవాలి. ఈ సృష్టిలో చెడు అనేది ఒక తాత్కాలికమైన మేఘం వంటిది, కానీ మంచితనం అనేది నిత్యం ప్రకాశించే సూర్యుడు వంటిది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్వతి ద్రోహం జరిగినప్పుడు మనసులో పుట్టే ఆ క్రోధాన్ని మనిషి అదుపు చేయాలి. క్రోధం అనేది ఒక అగ్ని వంటిది. అది ఎదుటి వారిని దహించడమే కాకుండా నిన్ను కూడా దహించి వేస్తుంది. నీవు ఎవరి మీదైతే కోపం పెంచుకుంటావో వారిని మనసులో ప్రతి క్షణం మోస్తూనే ఉంటావు. అంటే వారు నీకు ద్రోహం చేసినా నీవు వారిని ఇంకా నీలోనే ఉంచుకుంటావు. వారిని విడిచిపెట్టడం అంటే వారిని క్షమించడం. క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదు, వారి వల్ల కలిగిన బాధ నుండి నీవు విముక్తి పొందడం. ఎప్పుడైతే నీవు వారిని క్షమించి వదిలేస్తావో అప్పుడే నీ మనసు తేలికవుతుంది. శివుడు తన చేతిలోని డమరకాన్ని మెల్లగా మ్రోగించాడు. ఆ శబ్దం విశ్వమంతా ప్రతిధ్వనించింది. పార్వతి, నమ్మిన వాళ్ళు మోసం చేసినప్పుడు మనిషి చేయవలసిన 3 పనులను నేను మరొకసారి వివరిస్తాను. మొదటిది ఆ పరిస్థితిని ఒక అనుభవంగా స్వీకరించడం. రెండవది ఆ వ్యక్తితో ఉన్న రుణం తీరిపోయిందని భావించడం. మూడవది నీలోని మంచితనాన్ని మరియు నాపై ఉన్న నమ్మకాన్ని బలపరుచుకోవడం. ఈ 3 మార్గాలను అనుసరించిన వాడు ఈ ప్రపంచంలో ఎప్పుడూ బెనకడు, బెదరడు.